పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం. గడిచిన వారం నుండి వారం వరకు మీ బలిష్టమైన రెక్కల క్రింద తండ్రి నన్ను, మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆది సంభూతుడా నీకు స్తోత్రం. ఆలోచనకర్త నీకు స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రం. ఉన్నవాడువు, అనువాడవు, రక్షించువాడవు, కృప చూపే దేవుడు తండ్రి నీకు వందనాలు. ఈ మధ్యాహ్న ఉదయకాలం నాయన కొద్ది నిమిషాలు మీ సహాయం కోసం నిలబడుతున్నాం. నాకు సంఘానికి కావలసిన మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నిలబడుతున్న దాసుని నన్ను మీ సిలువ చోటును మరుగుపరుచుకొని యేసునామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు. సిస్టర్స్కి, బ్రదర్స్కి వందనాలు. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. 66వ కీర్తన, దావీదు మహారాజు రాసినటువంటి 66వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ములను రప్పించి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. అందరు చూద్దాం. హల్లెలూయా. ఈ మందిరంలో వచ్చిన మనందరి యొక్క ధ్యేయం లేదా ఈ భూలోక సంబంధంగా మనందరి యొక్క ఆశ, ఆలోచన ఏంటంటే దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, సమృద్ధి గలవారిగా మనం ఉండాలి. తప్పైతే ఏం కాదు అది కదా. మనం బహుగా ఫలించటం అనేది దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం కూడా అదే. మనం దేశదిమ్మరులుగాను, లేనివారుగాను, దరిద్రులుగా ఉండడం దేవునికి ఇష్టం కాదండి. అది దేవుని ఉద్దేశం కాదు. అయితే ఈరోజు నేను ఈ మాట చదువుతున్నప్పుడు, ఉదయమే చదివాను ఈ వాక్యం. చదువుతున్నప్పుడు ఇక్కడ దేవుడే కొన్ని అనుమతించాడు, దేవుడే కొన్ని మన మీదకి తీసుకొస్తున్నాడు. అవి ఏంటి అట చూడండి. నరులు మా నెత్తి మీదికి ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలో నడిచాము, నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి, ఆమేన్, సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించావు. వినండి, ఆశీర్వాదము, సమృద్ధి, దీవెనలు, అక్కరలు, అవసరాలు ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. వాటిని మనం చూడాలి, వాటిని మనం పొందుకోవాలి అని అంటే మొదట కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని పరీక్షలు ఉంటాయి, కొన్ని టెస్టులు ఉంటాయి. ఇక్కడ దావీదు అంటాడు, నీవే నరులను మా నెత్తి మీదికి తీసుకొచ్చావు. 3 రకాల ప్రాబ్లమ్స్ ఇక్కడ రాయబడ్డాయి, శ్రమలు, 3 రకాల శోధనలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, నరులను నెత్తి మీదకి తీసుకొచ్చింది నువ్వే. 2, నిప్పుల్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి అనుమతించింది నువ్వే. 3, నీళ్లలో పడితిమి. ఈ 3 దాటుకున్న తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే సమృద్ధి గల చోటికి. ఆమేన్. అయినను, బాగా వినండి, అయినను నరులు
మీదికి వచ్చేసారు, నెత్తి మీదకి వచ్చేసారు. నీళ్ళలో నడిచే పరిస్థితిలోకి వెళ్ళిపోయాము, నిప్పుల్లో నడిచే పరిస్థితిలోకి వెళ్ళిపోయాము. అయినా నువ్వు విడిచిపెట్టలేదు. ఆమేన్. అయినా నువ్వు మర్చిపోలేదు. ఇవన్నీ దాటుకున్న తర్వాత దేవుడిచ్చిన ఆ దీవెన ఏంటయ్యా అంటే, సమృద్ధి గల చోటికి నీవు మమ్ములను నడిపించితివి. హల్లెలూయా. చూడండి, ఎగ్జామ్ లేకుండా, టెస్ట్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా సరైన ఉద్యోగం రాదు. ఏదో చిన్న చితక ఉద్యోగాలకి పెద్దగా ఇంటర్వ్యూలు జరగవు. ఒక బలమైనటువంటి ఉద్యోగం, స్థిరమైనటువంటి ఉద్యోగం, లైఫ్ సెటిల్ అయ్యేటువంటి ఒక బహుమానం మనం పొందుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ దేవుడితోనే అంటున్నాడు, నరులను మా నెత్తి మీదకి తీసుకొచ్చింది నువ్వే, నిప్పులలో పడిపోయే పరిస్థితులకు తీసుకొచ్చింది నువ్వే, జలములలో పడి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే. ఎందుకంటే దేవుడే ఇవన్నీ చేశాడు. ఇప్పుడు వాళ్ళెవరో మా నెత్తి మీదకి ఎక్కారయ్యా, వాళ్ళెవరో మమ్మల్ని నిప్పుల గుండంలో వేశారయ్యా, వాళ్ళ వల్ల మేము నీళ్ళలోకి పోయాం అనట్లా. నీవే. హల్లెలూయా. అయితే ఇన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఇన్ని వచ్చినప్పటికీ కూడా చివరికి దేవుడు లాస్ట్గా చివరిలో మనల్ని దేవుడు వదిలిపెట్టలేదు. అందుకనే మనం పాడుకుంటాం కదా, జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావా? ఒక దీవెనకరమైన మలుపులు గుండా వెళ్ళాలనుకుంటున్నావా? లేదా దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం ఏదో పొందుకోవాలనుకుంటున్నావా? అలాగైతే దేవుడు మనల్ని కొంత పరీక్షిస్తాడు, దేవుడు మనల్ని కొంత టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్లో నిన్ను ఓడిపోనివ్వడు. ఆయన ఏం చేయనీడు, ఓడిపోనివ్వడు. మనం దావీదు రాసిన కీర్తనలోనే, నేను ఒక్కడనే పోరాడటం లేదు, నా పోరాటంలో ఆయన కూడా ఉండి ఆయన నాతో కలిసి ఆయన కూడా పోరాడుతున్నాడు అంటాడు కదా. పోరాటం, ఆత్మీయ పోరాటం ఎంతవరకట? చివరి వరకు. ఆమేన్. హల్లెలూయా. అంటే నువ్వు ఒక్కడివే శ్రమలో ఉన్నావు, నువ్వు ఒక్కడే బాధలో ఉన్నావు, నువ్వు ఒక్కడే ఇబ్బందులు పడుతున్నావు అని అనుకోవద్దు. ఒకరోజు మనుషులు ఎలా పడిపోయారో తెలుసా? ఒక ఇంటి మీద నరులు పట్టం అంటే ఏంటి? మనుషులు వచ్చి యుద్ధం చేయటం గురించి మాత్రమే కాదు. నేను ఒక 3 విషయాలు చెప్తాను ఈరోజు టైం ఉంటే, లేదంటే నైట్ కూడా ఇదే మెసేజ్ కంటిన్యూ చేస్తాను. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు, సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి, చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు ఇంటి మీద పడిందేంటి? బాంబు కాదు, పిడుగు కాదు, మనుషులు మూకమ్మడిగా దాడి చేశారు. ఒక్క కుటుంబం మీద, ఒక్క ఇంటి మీద ఎంతమంది వచ్చారు? ఇంకా అక్కడ ఎవరు లేరని అర్థం. ఊర్లో ఎవరు లేరు. బాలురును వృద్ధులను పెద్దలందరూ
ప్రజలందరూ వచ్చి పడ్డారంట ఒక్కింటి మీదనే. నరులు వచ్చి పడడం అంటే ఈ సందర్భంలో శ్రమ అనేది కొన్నిసార్లు మనకి అవమానాన్ని కలిగిస్తుంటుంది. ఏంటి అవమానం? ఇక్కడ లోతు ఇంటి మీదకి వచ్చిన శ్రమ ఏంటో తెలుసా? అవమానం. ఏంటి అవమానం? లోతు ఇంటికి ముగ్గురు వచ్చారు. ముగ్గురా ఇద్దరు వచ్చారు. దేవదూతలు వచ్చారు. వచ్చి ఆ దేవదూతలు రావడం వెనకాల ఉద్దేశం ఏంటంటే లోతు కుటుంబాన్ని క్షేమంగా కాపాడటానికి, ఆ నిప్పుల గుండంలోకి వెళ్లకుండా, ఆ కాల్చబడుతున్న అగ్ని గంధకంలోకి వరకు వెళ్లకుండా వారి కుటుంబాన్ని కాపాడటానికి దేవదూతలు వచ్చారు. వచ్చిన దేవదూతలు ఇంట్లో ఉన్నప్పుడు, సపోజ్ ఎవరన్నా మన ఇంటికి దుమ్మికి వచ్చారు అనుకోండి, బంధువులు ఉన్నప్పుడు ఏం చెప్తాం? బయటికి వెళ్ళి సమాధానం. చుట్టాలు ఉన్నారు, ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చారు, లేదా పాస్టర్ గారే వచ్చారు మీ ఇంటికి, ఏం చెప్తారు? అయ్యగారు మీరు ఆడ కూర్చోండి, మేము కొంచెం కొట్లాడినాక మళ్ళీ మాట్లాడదామంటారా? అప్పులోడికి ఏం చెప్తారు? గొడవకు వచ్చినోడికి ఏం చెప్తారు? అయ్యా మా ఇంట్లో బంధువులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, ఏదో విషయం మాట్లాడడానికి వచ్చారు, ఏమనుకోవద్దయ్యా, ఏదైనా ఉంటే మన వ్యవహారం, మన పంచాయతీ మళ్ళీ చూసుకుందాం, రేపు చూసుకుందాం, అవమానం అవుతుందయ్యా, నాకు పరువు పోతుందయ్యా అని మనం సహజంగా మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ లోతు కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నాడో తెలుసా? ఆ వచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? 9వ వచనం, అన్నలారా ఇంత పాపకం కట్టుకోవద్దు. పురుషుని కోడని 2 కుమార్తెలు. చూడండి, ఎవరిని కాపాడడానికి, ఎవరి కోసం ఎవరిని త్యాగం చేస్తున్నాడు చూడండి. గమనించండి, ఎవరి కోసం ఎవరిని త్యాగం చేస్తున్నాడు? లోతు నీతిమంతుడండి. ఎవరు? నీతిమంతుడంట. తన ప్రాణము పోయినా ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. నీతిమంతులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రాణం పోయినా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక అవమానం, దేవునికి అవమానం కలిగే పరిస్థితి చేయరు. లోతు అంటున్నాడు, ఓకే మీరు సేనించాలనుకున్నారా, పాడు చేయాలనుకున్నారా, పురుషుని కోడని 2 స్త్రీలు నాకున్నారు. ఎవరిని అప్పగిస్తున్నాడండి? ఎవరిని అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు? కూతురుని ఇవ్వడానికి, కూతురు జీవితాన్ని రోడ్డు మీదకి లేదా కూతురుని పనంగా పెట్టాడు. ఎవరి కోసం? దేవుని సన్నిధిలో అవమానం కాకూడదని. ఎందుకంటే లోతు ఇంటికి వచ్చింది ఎవరో లోతుకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరట వచ్చిన దూతలని సంగతి తెలుసు. అందుకనే కూతుర్లను కూడా త్యాగం చేయటానికి ఇష్టపడ్డాడు. కూతుర్ల జీవితాన్ని కూడా పాడు చేయటానికి ఇష్టపడ్డాడు తండ్రి. ఎందుకంటావా? అవమానం, పరువు పోయే పరిస్థితులు, తలదించుకునే పరిస్థితులు, ప్రాణం పోయే పరిస్థితులు ఎదురైనప్పటికీ లోతు తన నీతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. వాస్తవానికి మన బాగునే మనం చూసుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళ బాగును మనం సహజంగా చూడం. అది మనిషి నైజం. కానీ ఇక్కడ చూడండి, నా ఇంటికి వచ్చిన వాళ్ళని మీరు అవమానపరచొద్దయ్యా. 9వ వచనం, ఈ మనుషులు నా ఇంటి మీదకి వచ్చి ఉన్నారు కనుక, వాళ్ళు ఎందుకు వచ్చారంట? నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమి చాలు. నరులు మన నెత్తి మీదకి ఎక్కుతారు కొన్నిసార్లు. మనుషులు మన కుటుంబాల మీద పడతారు ఒక్కోసారి, మన పిల్లల మీద పడతారు ఒక్కోసారి, మన జీవితాల్లోనికి వస్తారు ఒక్కోసారి. ఇక్కడ నరులు పడడం అంటే ఏంటంటే కొట్లాటకు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు అవమానం, నిందలు, పరిస్థితులు, తలదించుకోవడం, దేవునికి అవమానం జరిగే పరిస్థితి రాకూడదని లోతు నిర్ణయం తీసుకుని వారిని అదమాయించే ప్రయత్నం చేశాడు. అయినా కూడా వారు వినలేదంట.
అయ్యా నాకు 2 కూతుర్లు ఉన్నారని చెప్పినా వారు వినలేదు. లేదో నీ ఇంటికి వచ్చిన దేవదూతలతోనే మాకు పని కదా, నీ ఇంటికి వచ్చిన ఆ దేవదూతలతోనే మాకు పని అని దొమ్మికి దిగారు, కొట్లాడుతున్నారు, తలుపులు పగల కొడుతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, శ్రమ తర్వాత ఆ శ్రమను జయించినాక, శోధన జయించినాక, మనకు వచ్చినటువంటి పరిస్థితుల మధ్యలో మనం నిలబడగలిగిన తర్వాత సమృద్ధి కలిగినటువంటి పరిస్థితులను మనం చూడబోతున్నాం. హల్లెలూయా. వాస్తవానికి లోతు అక్కడ టెంప్ట్ అవ్వాలి, లోతు పడిపోవాలి, కూతురు జీవితం విచ్ఛిన్నమైపోవాలి. హల్లెలూయా. దేవదూతల జోలికి వెళ్ళిన వాళ్ళ కూతురుని వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు అక్కడ. కుటుంబం మొత్తం కూడా ఇదైపోవలసింది. ఆ పరిస్థితుల్లో కూడా లోతు దేవునికి భయపడుతున్నట్టుగా మనం గమనించాం. ఎలాగ దేవునికి భయపడటం అంటే, దేవునికి భయపడటం అంటే ఏంటి? దేవదూతల ఒంటి మీద చెయ్యి వేయనీలా. తను దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, భార్యని దెబ్బలు కొట్టడానికి ఇష్టపడ్డాడు, కూతుర్ల మీద చెయ్యి వేయడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుని పేరట వచ్చినటువంటి ఆ దూతల మీద చెయ్యి వేయనీలేదు. ఇదంతా చూసినటువంటి దేవుడండి వాళ్ళందరికీ మబ్బు కలుగు చేసేది. అప్పుడు వారు కనుమబ్బు కలుగు చేయగా చాలు. కనుమబ్బు అంటే ఏంటి? కళ్ళు కనపడకుండా చేశాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు అందుకనే నిన్ను అపవాది నిన్ను ముట్టకుండా ఆయన కంచె వేసే దేవుడు. హల్లెలూయా చెప్దామా? నరులు నీ మీద చేయి వేయకుండా, నరులు నీ అవమానాన్ని తీసివేయకుండా, నరులు నీ కుటుంబ పరువును తీసివేయకుండా దేవుడు అడ్డుపడేటువంటి దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నీ కుటుంబ పరిస్థితి అలాగున్నట్లయితే దేవుని సన్నిధిలో యథార్థమైన భక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిజమైనటువంటి నీతి కలిగిన వారుగా మనం ఉండాలి. అలా ఉంటే మనల్ని చంపటానికి వచ్చిన వారు సైతము మళ్ళుకొని వెళ్ళిపోతారండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి అవమానం జరగకుండా దేవుడే రంగప్రవేశం చేసి లోతు కుటుంబాన్ని పాడు చేయడానికి వచ్చిన ఆ నరుల యొక్క బారి నుండి దేవుడే ఏం చేశాడంటే చెయ్యి పట్టుకుని వారిని వెలుపలికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకంటున్నాడు, నరులను మా నెత్తి మీదికి తీసుకొని వచ్చిన వాడు నీవేనయ్యా. నరులను మా నెత్తి మీద పెట్టావు, నిప్పుల గుండం లాంటి పరిస్థితుల గుండా నడిపించావు, అగ్నిగుండం లాంటి అలల నీళ్ళలోకి వెళ్ళే పరిస్థితి లాంటి జీవితాలు మేము అనుభవించాం. అయితే ముగింపులో సమృద్ధి కలిగినటువంటి స్థలములో మమ్మల్ని స్థిరపరిచావు. హల్లెలూయా చెప్దామా? దేవుడు అర్ధాంతరంగా విడిచిపెట్టేవాడు కాదండి. నడి రోడ్డు మీద మనల్ని వదిలిపెట్టేవాడు కాదమ్మా. దారు తిన్ను తెలియనటువంటి స్థితిలో మనల్ని నిరుత్సాహంగా విడిచిపెట్టేవాడు కాదమ్మా. అవసరమైతే ఆయన దిగి వస్తాడన్న సంగతిని మనం గ్రహించాలి. ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుడు దిగి రావటం చూశారు. ప్రజలందరూ మబ్బుగా పడిపోయారు. లోతు భార్యని పిల్లల్ని ఏం చేశాడు? బయటికి తీసుకొని వచ్చాడు. సురక్షితంగా ఒక ఊరు, ఒక పట్టణం, ఒక పర్వతం, కొండ మీద వారిని ఏం చేశాడు? నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ సందర్భం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. రెండవ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెఫ్తా జీవితం ఏంటి? నరులు మనుషుల చేత గాయపరచబడటమేనండి. శ్రమలంటే ఏమనుకుంటున్నారు? మనుషుల మాటల చేత గాయపరచబడటమే. మనిషి యొక్క నైజం ఏంటంటే సచ్చిన పామునే, ఇప్పుడు బతికున్న పాము దగ్గర తొందరగా వెళ్ళండి చూద్దాం.
బతికిన పాము దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని ఏదో చేయలేము, అందరి వల్ల కాదు. అదే చచ్చిపోయిన పాము నాడు రోడ్డు మీద పడేయండి, ప్రతి ఒక్కడు పోయి తల మీద పొల్లో కట్టో తీసుకొని కొడతానే ఉంటాం. మనుషుల జీవితాలు కూడా అంతే. నలిగిపోతున్నటువంటి పరిస్థితులు, కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో తన సహోదరులే ఎలా పడిపోయారంటే, ఒక మాట చెప్పాలంటే నిలువ నీడ లేకుండా. ఎట్లా? ఎవరికి? యొప్తాకి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. నిలబడటానికి నీడ లేదు. ఊర్లోనే తండ్రికి పుట్టినవాడే, ఆ వాళ్ళ తండ్రికి పుట్టినవాడే ఇతను కూడా. స్త్రీ మాత్రమే వేరు. చదవండి. చూసారా? కొన్నిసార్లు త్రోలివేయబడిన పరిస్థితులు వస్తాయి, వెలివేయబడిన పరిస్థితులు వస్తాయి, నిందించబడిన పరిస్థితులు వస్తాయి. అయినా కూడా సమృద్ధి గల స్థలములో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దావీదు గురించి మనం చదివాం కదా. దావీదుకి బాల్యము నుండి కూడా శ్రమలే. ఎప్పటి నుంచి? బాల్యము నుండి కూడా శ్రమలే. కుటుంబంలో లేడు, అన్నదమ్ముల మధ్యలో లేడు. సగ జీవితం అంతా అడవే, అరణ్యము, అడవి, గొర్రెలు కాసుకోవడం, సుఖ సౌఖ్యాలు లేవు. తర్వాత ఎట్టకేలకు ఎక్కడికి వచ్చి పడ్డాడు? సౌలు రాజు ముందుకు వచ్చాడు. అక్కడి నుంచి ఏమన్నా బాగుందా అంటే అక్కడ బాగలేదు. ఎక్కడ చూసినా అనుకూలమైన పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి దావీదుకి. ప్రైజ్ లార్డ్. అయితే దావీదును మనం గమనించినట్లయితే చూడండి, సమృద్ధి గల ప్లేస్లోకి రావడానికి ఎన్నో ఎదుర్కొన్నాడు, ఎన్నో జయించాడు, ఎన్నో గెలిచాడు. నిందలు, అవమానాలు, పోరాటాలు, యుద్ధాలు. కుటుంబీకులే, తోడబుట్టిన వారే శత్రువులుగా మారారు. పిల్లనిచ్చిన మామ శత్రువుగా మారాడు. అవునా కదా? తనతో పాటు ఉన్నవారు కొందరు దావీదునకు శత్రువులుగా మారారు. చూడండి ఎన్ని రకాల శ్రమలు వచ్చినాయో. అందుకంటున్నాడు, చదవండి వచనం క్లియర్గా, నరులు నువ్వు నా నెత్తి మీదకి నువ్వు వచ్చేటట్లు చేశావు. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎదురవుతున్న పరిస్థితులను చూసి దయచేసి కురింగిపోమాకండి. అది ఎలాంటి శ్రమ అయినా సరే, మనుషులు వచ్చి మీద పడిపోయినా, శ్రమలు వచ్చి మీద పడిపోయినా, కలవరాల మధ్యలో ఉన్న, శోధన మధ్యలో ఉన్న, రోగాలే ఉన్నా, ఊహించని పరిణామాలు మన జీవితాల్లో జరిగినప్పటికీ కూడా ముగింపు దశ ఒకటి ఉంది. లాస్ట్ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే సమృద్ధి కలిగినటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఇన్ని పోరాటాలు జరిగినప్పటికీ కూడా దావీదును దేవుడు విడిచిపెట్టలేదండి. దావీదును దేవుడు ఏమంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, గొర్రెల దొడ్డిలో నుండి ఎక్కడికి? సింహాసనం మీదకి దేవుడు తీసుకొచ్చాడు. అంతకు మించిన సమృద్ధి ఏముంది చెప్పండి ఒక మనిషికి? ఏమంటే గొర్రెలు కాసుకునేవాడు సింహాసనం మీదకి రావడం ఏంటండి కదా, మామూలు విషయం కాదు. ఒక గొర్రెల కాపరి రాజు అవ్వడం ఏంటి? రాజు అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. ఎప్పుడయ్యాడు? ఇదిగో ఈ శ్రమలన్నిటిని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన దాటుకుంటూ వచ్చాడు. కారణం ఏంటి చెప్పనా? దావీదుకి ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని మీద ఆధారపడడం అలవాటు. 120లో అదే రాశాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. ఉత్తరమిచ్చే దేవుడు. శ్రమలలో దేవునికి మొరపెట్టాడు. మనం పట్టుమంట 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నాం. అవునా కదా? ఉదయం లెగుస్తానే 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నాం. లేదా ఒక 2-3 అధ్యాయాలు బైబిల్ చదవలేకపోతున్నాం. ప్రార్థన చేయలేకపోతున్నాం, బైబిల్ చదవలేకపోతున్నాం. పరుగో అంటూ పరిగెత్తుతున్నాం. అవునా కదా? మరి శ్రమలు ఎలా తీరుతాయి? శోధన నుండి ఎలా బయటకు వస్తావు? దావీదు చక్రవర్తి అయ్యాడు కదని ప్రార్థన చేయకుండా మానేశాడా? అని చెప్పండి. ప్రార్థన చేయకుండా మానేయలేదు. కొడుకు చచ్చిపోయినా ప్రార్థన మానలేదు. హల్లెలూయా చెప్దామా?
పుట్టిన కొడుకు ఏమయ్యాడు? చనిపోయాడు. అక్కడతో ప్రార్థనల కోటాలు అయిపోయినాయి అనుకుంటున్నారా? ఏం లేదండి. కొడుకు చనిపోయినా లేచి అమ్మటే భోజనం చేశాడు. మళ్ళీ మామూలుగా భక్తి జరుగుతూనే వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే సమయాన్ని తక్కువ ఇస్తున్నాం, మనకు సమయాన్ని మనం పొడిగించుకుంటున్నాం. ఒక ఆయన అన్నాడు, నాకు 24 గంటలు సరిపోవట్లేదు అంటున్నాడు. ఏంటంట? 24 గంటలు చాలట్లేదంట. మరి ఇంకెన్ని గంటలు కావాలో ఒక రోజుకి? 48 గంటలు ఇచ్చినా చాలు మనకి. లేరా? మీ గురించి కాదండి, మీరు చేసే చిన్న చితక పనుల గురించి కాదు నేను అనేది. కొంతమంది ఆలోచన, డబ్బు సంపాదించాలన్న వారి ఆలోచన ఎలా ఉంటుంది? 24 గంటలు సరిపోవట్లేదు. అమ్మా, ఎంతగా ఇచ్చిన దేవునికి, ఇన్ని చేసిన దేవునికి మనం కొంత అయిన సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఖాళీగా ఉంది మన సంఘంలో? ఇక్కడ ఉన్న వాళ్ళ వారికి పనులు, మిగతా వాళ్ళు మీకు పనులు లేక వచ్చారా? ఇంకా చాలామంది ఉన్నారు ఖాళీగానే. కానీ వాళ్ళకున్న జబ్బు ఏంటి చెప్పండి? ఆదివారం పోదాంలే. ఏం చెప్పండి? ఆదివారం పోదాంలే. అదే ఏదన్నా గట్టి సమస్య ఉందనుకో ముందే వచ్చి కూర్చుంటాం. ప్రాణం పోయే పరిస్థితి ఉందనుకో మెసేజ్ పెడతాం, అన్న ఇదిగో ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి అని. దేవునికి మహిమ కలుగును గాక. సమృద్ధి కలిగిన పరిస్థితుల్లోనికి దావీదు ఎప్పుడు వచ్చాడంటే వాటన్నిటినీ అంచెలంచెలుగా ఏమయ్యాడు? దాటుకుంటూ వచ్చాడు. తర్వాత దేవుడు దావీదుని మనుషులందరి స్థానంలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. మరి యెఫ్తా గురించి కూడా మనం అక్కడే చదువుతున్నాం. యెఫ్తా గురించి చదివాం. మనుషులు దుమ్మిగా పడిపోయారు, సహోదరులే పడిపోయారు, యెఫ్తాకి నిలువ నీడ లేకుండా చేశారు. ఒక్క మాట చెప్పాలంటే దేశ దిమ్మరిని చేశారండి. వాళ్ళు తరిమేశారండి. ఊరిలో లేకుండా వేరే దేశానికి ఏమైపోయాడు? పారిపోయాడు. ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. దేశం వదిలిపెట్టి పోయాడంటే ఎన్ని మాటలు వచ్చి ఉంటాయి, ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు బయట వాళ్ళు ఏమన్నా మనకు నొప్పి కాదు, కానీ నా అనుకున్న వాళ్ళు, మన అనుకున్న వాళ్ళు మాట్లాడితే మాత్రం ప్రాణం పోయినట్టుగా ఉంటుంది కదా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు యెఫ్తాతో? తన సహోదరులే. ఎస్, దేవుడే కలిగించాడు అనుకుందాం ఆ శ్రమ. ఆ శ్రమలో కొద్దిగా తల వంచినట్టుగా కనిపించినప్పటికీ ఒకరోజును యెఫ్తాను దేవుడు ఎలా మార్చాడంటే, యెఫ్తా లేకపోతే పూట గడిచేటట్టుగా లేదు వాళ్ళకే. హల్లెలూయా చెప్పండి. ఊరికే, ఆ దేశానికే యెఫ్తా లేకపోతే రోజు గడిచేటట్టుగా లేదు. అందుకని యెఫ్తాను దేవుడు మరలా సమృద్ధి గలవాడిగానే చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నిలువ నీడను లేని యెఫ్తా, నిలువ నీడను కోల్పోయిన యెఫ్తా, స్థిరమైన నివాసం. ఎవరైతే మా ఇంట్లో ఉండొద్దన్నారో, మా ఊరిలో ఉండొద్దన్నారో వారి ఎదుటే యెఫ్తాను ఒక అధిపతిగా దేవుడు సన్మానించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ఓర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టాలి. ఇన్ని జరుగుతున్నా యెఫ్తా ప్రార్థన చేయకుండా లేడు. దేవుని మీద ఆధారపడ్డాడయ్యా. నా తమ్ముళ్ళు, నా అన్నలు నన్ను అపార్థం చేసుకున్నారు, వారు మనస్సు మారాలి, నువ్వేదో ఒకటి చేయగలవు. మనం పాట పాడతాం కదా, ఏమైనా చెప్పండి. ఎస్, నేను నమ్ముతానండి, ఏమైనా చేయగలడు. ఇంతకు ముందున్న పరిస్థితిని, ఈ రోజున్న పరిస్థితిని దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన అద్భుతం చేయితే నువ్వు తట్టుకోగలిగితే చెప్పు, ఈరోజు దేవుడు అద్భుతం చేస్తాడండి. హల్లెలూయా. ఎస్, ఊహించలేదు. మరలా యెఫ్తానే రావాలి, వారి ఎదుట నిలబడాలి, వారికి ముందు నడిచి యుద్ధం చేసి ఏమండి ఆ ఊరిని, ఆ పట్టణాన్ని కాపాడాలంటే దేవుడు యెఫ్తా పక్షంగా లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఈరోజు నీతో కూడా ఉన్నాడు ఆయన. వెలివేసిన పరిస్థితిలో ఉన్నా, నిలువ నీడలేని పరిస్థితిలో ఉన్నా, ఏమండి మరి దేశ దిమ్మరిలో అయిపోయినప్పటికీ పిలిచిన దేవుడు మాత్రం నమ్మదగిన వాడండి. మనుషులు మర్చిపోయిన దేవుడు మాత్రం ఎప్పుడు మరచిపోడు. ఆదికాండం 28వ అధ్యాయం 33 చూడండి. ఆదికాండం 33:1.
యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు యాషావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. చాలు. దేనికి దేనికి వస్తున్నారు తెలిసే వాళ్ళు? ఫస్ట్ స్టార్ట్ అయింది దేనికి అనుకుంటున్నారు? యాకోబును పట్టుకోవాలి, కొట్టాలి, చంపాలి. ప్రైజ్ ది లార్డ్. యాకోబును పట్టుకోవాలి, ఎతుకుతా ఉన్నారు. ఎంతమంది? 400 మంది. అంతమంది ఒక ఫ్యామిలీ మీద దాడి చేయడానికి వస్తున్నారు. దాడి జరిగిందా తమ్ముడు? దాడి జరిగిందమ్మా? దాడి జరిగిందా? ఎందుకని మారిందంటారు స్టోరీ? ఇప్పుడు పాడాలి ఆ పాట. ఏంటి? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు. పాడదాం. తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. ఏం మార్చాడండి దేవుడు? యాకోబు భార్యలు చనిపోవాలి, పిల్లలు చనిపోవాలి, పనివారు చనిపోవాలి. వచ్చేవాడు ఎలాంటి కోపంతో వస్తున్నాడో తెలుసా? అసలే మూర్ఖుడు. ఎవరో? ఏశావు అసలే మూర్ఖుడు. ఎవరు చెప్పినా వినడో. చాలా కోపం. ఒకరోజు కోపం అది దాదాపుగా 20 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి కోపంగా ఉన్నాడు? 20 సంవత్సరాల నుంచి కోపంగా ఉన్నాడు. యాకోబు దొరకాల, వాడిని చంపాల, మొత్తం ఆక్రమించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. ఇది అక్కడ జరిగే స్టోరీ. కానీ 3వ వచనం చదివితే 3వ వచనం అండి. యాకోబు ఏం చేస్తున్నాడు? కథ మారడానికి, స్టోరీ మారడానికి, చరిత్ర తిరగరాయబట్టడానికి ఏం చేస్తున్నాడు? తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు సాగిల పడడం అంటే మనిషికి కాదు. హల్లెలూయా చెబుదామా? బైబిల్లో భక్తులు మనుషులకు సాగిల పడలేదు, ప్రాణం పోయినా దేవునికి తప్ప. యాకోబు యబ్బోకు రేవు దగ్గర తనకు అర్థమైపోయింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, యబ్బోకు రేవు దగ్గరికి రాకమునుపు ఒక రకమైన భయము, కలవరం, ఆందోళన ఉండేది. యబ్బోకు రేవు దగ్గర దేవుడు స్టోరీ మార్చేశాడు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన పరిస్థితులను, ప్రార్థన నీ స్టోరీని మార్చివేస్తుందని నమ్ముతారా ఈరోజు? హల్లెలూయా. యబ్బోకు రేవు దగ్గర ఫిక్స్ అయిపోయాడు. అప్పటి వరకు భయపడతా ఉన్నప్పటికీ, కలవరపడుతూ ఉన్నప్పటికీ, అందుకనే భయపడి ఏం చేశాడు? ముందుగానే కొంతమందిని పంపించాడు, డబ్బులు వగేరా వగేరా ఇచ్చి బేరాలు జరపమని, మంతనాలు ఆడమని. అవునా కదా? మనసును కుదుటపరచడానికి ధనాన్ని పంపించాడు. హల్లెలూయా చెబుతాం. అవేవి తీసుకోవట్లా వేసావు. ముందు నా సహోదరుని కలుసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ముందు నేను నా సహోదరుని కలుసుకోవాలి. క్రూరమైన మనసు ఎలా మారింది చెప్పండి? చంపాలని వస్తున్న మనసు ఎలా మారింది? యాకోబును చంపాలొస్తున్న లాబాను మనసు ఎవరు మార్చారు? చెప్పండి చెప్పండి. కథ మొత్తం దేవుడు మారుస్తాడండి. ఎప్పుడంటే మనం దేవుని పాదాల దగ్గర ఉండాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, సమస్యను దేవునికి చెప్పాలి, పరిస్థితులు దేవుని ఎదుట పెట్టాలి, మోకాళ్ళు వేసి ప్రభు పాదాల దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో బైబిల్ అదే చెప్తుంది, నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను. హల్లెలూయా. చంపుతాడు అనుకున్నటువంటి సహోదరుడు ఏమండి, కత్తి, 2 కత్తులు, ఏం దగ్గర కత్తి లేదు, ఆయన దగ్గర కత్తి ఉంది. ఎవరి దగ్గర? యాషావు దగ్గర కత్తి ఉంది. యాకోబు దగ్గర ఏం లేదు, ఫిక్స్ అయ్యి వచ్చాడు.
ఏం ఫిక్స్ అయ్యాడు? యబ్బోకు రేవు దగ్గర దేవుడు నా బ్రతుకును, నా జీవితాన్ని మార్చాడు. ఇక నేను యాకోబుని కాదు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఆ ఆశీర్వాదం యోసేపు మనస్సును మార్చిందండి. హల్లెలూయా. కరుడు కట్టిన మనస్తత్వం కలిగి ఉన్నాడా నీ భర్త? నీ భార్య అలా ఉందా? నీ అత్తమామలు అలా ఉన్నారా? నీ అక్క చెల్లెలు అలా ఉన్నారా? ఎవరు చెప్పినా వినటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ప్రభు పాదాల దగ్గర 7 మార్లు సాష్టాంగ పడుతూ కదా, 7 మార్లు సాష్టాంగ పడుతూ వచ్చాడు. అందుకే మనం కొన్నిసార్లు 7 వారాల ప్రార్థన అందుకే మనం చేసేది. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య. 7 మార్లు సాగిలు పడుతూ వచ్చాడు అంటే ఒకటే, ప్రభువా వాడు మనస్సు మార్చు. నువ్వేదైనా చేయగలవయ్యా. యబ్బోకు రేవు దగ్గర నా బ్రతుకును మార్చావు. 20 సంవత్సరాలుగా వెంటాడుతున్న నా కలవరాలు తీసేసావు. దేవుడు ఆశీర్వాదంతో అడుగులు ముందుకేస్తూ వచ్చాడు. శత్రువుగా వచ్చిన వాడు, చంపటానికి వచ్చిన వాడు మెడ మీద పడి ఏం చేశాడంట? కౌగిలించుకొని. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్పినా వినని వ్యక్తులు దేవుడు దర్శిస్తే చెప్పాలి మారుతారు. ఆ దేవుడు దర్శించే పరిస్థితులు రావాలి. హల్లెలూయా చెప్పండి. అవును, దేవుడు దర్శించే పరిస్థితి వచ్చింది యెఫ్తాకి. ముందు వచ్చింది శ్రమే. ముందేమొచ్చింది? ముందు శ్రమ, ముందు శోధన, ముందు కష్టం. దేవుడు ఒకరోజు దర్శించాలంటే ఈ శ్రమలన్నింటిలో మనం ఏమవ్వాలి? నిలబడ్డాడు యెఫ్తా, నిలబడ్డాడు యాకోబు, నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఎవరు? లోతు పరిస్థితుల మధ్యలో నిలబడ్డాడు. అయ్యలారా, అవసరమైతే నా కూతుర్లైనా ఇస్తాను, కానీ నా ఇంటికి వచ్చినటువంటి దేవదూతలను మాత్రం నేను టచ్ చేయమన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నరులు లాంటి శ్రమలు, అవమానపరిచే శ్రమలు, ప్రాణం పోయేటువంటి పరిస్థితులు, ఏమంటే ఊరు వదిలిపెట్టిపోయే పరిస్థితులు, దేశమే వదిలిపెట్టిపోయే పరిస్థితులు వచ్చినా దేవుడు ముగింపులో ఏం చేశాడంట? వారిని సమృద్ధి గలవానిగా. హల్లెలూయా. సమృద్ధి అంటే కేవలం ఆస్తులు మాత్రమే కాదు, ఐశ్వర్యం మాత్రమే కాదు. నేనంటాను, సమృద్ధి గలవారిగా ఉండడం అంటే సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం. కోట్లు ఉన్నాయి, కొంతమందికి ఏం లేదు అమ్మా. కోట్ల డబ్బున్నా చాలామందికి ఏం లేదు? సంతోషం లేదు. కానీ నిన్ను నన్ను దేవుడు ఎలా ఉంచాడు? ఉన్నది కొద్దిగే, జీతం కొద్దిగే, ఆదాయం కొద్దిగే, కానీ నెమ్మదిగా ఇచ్చాడు. అదే సమృద్ధి. హల్లెలూయా చెప్దామా? చూడండి, మొదట ఏమొస్తుంది? శ్రమ, మొదట శోధన. నిలబడే పరిస్థితులు లేవు, కానీ దేవుడు సమృద్ధి గలవారిగా చేశాడు. ఇది కేవలం దావీదుకు మాత్రమే కాదు సొంతం. ఇది కేవలం యెఫ్తాకు మాత్రమే సొంతం కాదు. ఇది కేవలం యాకోబుకు మాత్రమే సొంతం కాదు. ఇది కేవలం లోతుకు మాత్రమే సొంతం కాదు. ఈ వాక్యం నీకు కూడా సొంతమే. ఈ వాక్యం వాగ్దానం నీకు కూడా సొంతమే. అయితే మనం ఆ అనుభవాలలో ఉన్నావేమో. ఈ అనుభవాల్లో నరులు నెత్తి మీద పడినటువంటి అనుభవం, మన జీవితం నిప్పుల గుండంలో నడిచినటువంటి అనుభవం, మన పరిస్థితుల్లో నీళ్ల మధ్యలో నడిచినటువంటి అనుభవంలో ఒకవేళ నువ్వు ఉంటే, దేవుడు ఆ పరిస్థితుల మధ్యలో నుండి నిన్ను పట్టుకొని ఏం చేస్తాడు? సురక్షితమైనటువంటి ప్రాంతంలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. మోకరించండి. కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, కొంచెం ఎక్కువగా ప్రార్థన చేద్దామని మరి కొంచెమే వాక్యం చెప్పాను. అందరూ మోకరించండి. టీ బ్రేక్ మధ్యలోనే అయిపోయింది, మంచిది. ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకొని. ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి ప్రత్యేకంగా. అది ఆప్ చేయి, వీడియో ఆప్ చేయి.